జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశీకి అయితే వచ్చాం కదా, కాశీకి వచ్చి గంగ స్నానం అయితే చేసుకున్నాము. కాశీకి రాగానే మొదటిసారిగా గంగ స్నానం చేసుకొని మనం మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవాల్సిన దేవుడు కాలభైరవుడు. మనం ఫస్ట్ కాశీకి వచ్చిన తర్వాత గంగ స్నానం చేసిన వెంటనే కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం మిగతా దేవుళ్ళను దేవతలను దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ కాశీ విశాలాక్షమ్మని కూడా విశ్వనాథుని కూడా దర్శనం చేసుకోవాలి అంటే మొదలు మనం కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని దర్శనం చేసుకుంటేనే మన కాశీ యాత్ర అనేది సవ్యంగా జరుగుతుంది. అందుకని ఎవరైనా మొదటిసారిగా కాలభైరవున్నే దర్శనం చేసుకుంటారు. గంగా స్నానం చేసుకున్న వెంటనే కాలభైరవుని దర్శనానికి అయితే వెళ్తారు. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే మనం కాశీకి రాగలుగుతామండి. కాలభైరవుని అనుగ్రహం లేనిది మనం ఎంత ప్రయత్నించినా కాశీకి అయితే రాలేము. కాశీకి రావాలని మన హిందువుల ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా. ఆ కోరిక నెరవేరాలంటే మనకు కాలభైరవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. మనం కాశీ పట్టణం రావాలి, కాశీ విశ్వనాథుని విశాలాక్షమ్మను దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే, ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం కాశీ యాత్ర అనేది చేయగలుగుతాము. కాశీ యాత్ర సవ్యంగా జరగాలి, ఎలాంటి కష్టం లేకుండా చక్కగా ప్రశాంతంగా జరగాలి అంటే కాలభైరవుని అనుగ్రహం ఉండాలి. అందుకని మనం మొదటిసారిగా కాలభైరవుని టెంపుల్కి వెళ్ళి కాలభైరవుని దర్శనం చేసుకుంటారు కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు. ఇంకా కాలభైరవుని టెంపుల్ ఇక్కడేనండి. ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి ఆటోస్ కానీ రిక్షాస్ ఏవి ఉండవు, ఖచ్చితంగా నడవాల్సిందే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వస్తే మాత్రము ఆటోస్ కానీ రిక్షాలు కానీ టెంపుల్ వరకు తీసుకెళ్తారంట. ఇప్పుడు జనం ఎక్కువగా ఉంది, కుంభమేళ కాబట్టి ఇంకా ఆటోలు కానీ రిక్షాలు కానీ ఏమి వస్తలేవండి. అక్కడ నేను చూపించాను కదా కాశీ విశ్వనాథుని టెంపుల్ గేట్, అక్కడ అయితే వదిలేసారు. మేము అక్కడి నుండి అయితే నడుచుకుంటే వచ్చేసాము. నడుచుకుంటే రావాల్సి ఉండేదంటే ఎర్లీ మార్నింగ్ మాత్రము ఆటోలు కానీ రిక్షాలు కానీ టెంపుల్ వరకు వస్తాయంట. ఇంకా ఈ దారెంబడి మనకు చాలానైతే షాపింగ్ అయితే ఉంటుందండి. మనము కాలభైరవుని విగ్రహాలు అవి మనం ఇంటి ముందు తొలగించుకుంటాం కదా, కాలభైరవుని విగ్రహం అవన్నీ ఇక్కడ అమ్ముతారు. స్వామివారికి నైవేద్యం కూడా అమ్ముతారు. ఇక్కడ స్వామివారికి నైవేద్యం బాంగు పెడతారండి, అది కూడా తీసుకుంటారు. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కాలభైరవుని విగ్రహాలు మనం తీసుకొని వెళ్ళి స్వామివారికి తాకిచ్చి మనకి ఇస్తారు. అది తీసుకొచ్చుకొని మనం ఇంటికి తొలగించుకుంటే మంచిది. ఇలానే అయితే ఒక విగ్రహం అయితే నేను తీసుకున్నాను. ఇదేనండి కాలభైరవ టెంపుల్. అసలు టెంపుల్కి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, ఎంత పాజిటివ్ అనిపిస్తుందండి. స్వామివారిని దర్శనం చూస్తుంటే ఇంకా చూడాలి. అసలు స్వామివారి నిలువెత్తు విగ్రహము, ఉగ్ర రూపము, పెద్దని మిసాలు, పెద్దని కళ్ళు. ఇంకా స్వామివారిని ఇలా చూడగానే స్వామివారు ఇంకా నాకు తోడు ఉన్నాడు, నాకు ఎలాంటి భయము లేదు అనే పాజిటివ్ అయితే మనకు కలుగుతుందండి. స్వామివారు మన తోడు ఉండి మన వెంటనే ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇంకా ఈ స్వామివారి రక్షణలో నేనున్నాను అనే భయం అనేది అస్సలు మన లోపల లేకుండా పోతుంది. అంత బాగుంటాడండి. స్వామివారి రూపాన్ని చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అసలు ఏదో తెలియని పాజిటివ్ అయితే ఈ టెంపుల్లో మనకు కలుగుతుందండి. అసలు స్వామివారి రూపము చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు. భయము, నరదిష్టి, నరఘోష, అపమృత్యు దోషాలు అనేటివి అన్నీ వెళ్ళిపోతాయంట. అంతటి పవర్ఫుల్ అయిన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఇంకా టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా బయటికి రాగానే మనకు భైరవ దండన అని చేస్తారండి. ఈ భైరవ దండన చేసుకోవడం వల్ల మనకు నరకంలో భైరవ గండాలు అనేవి ఉండవంట, అపమృత్యు దోషాలు ఉండవట, నరదృష్టి నరఘోష అనేవి ఉండకుండా వెళ్ళిపోతాయంట. ఈ భైరవ దండన చేసుకొని మనం కాశీకి వెళ్ళిన తర్వాత కాశీ దారం అనేది కట్టుకుంటాం కదా, ఈ టెంపుల్లో కాశీ దారం అనేది కడతారు. ఇక్కడ పంతులు గారు మన కాశీ దారం అనేది చేతికి కడతారు. ఇక్కడ మనం కాశీ దారం కట్టుకొని మనం కాశీ క్షేత్రం అనేది పర్యటన చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం భైరవ దండన చేయించుకొని కాశీ దారం కట్టుకొని మనము ఇంకా మిగతా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అండి. కాశీకి వచ్చిన తర్వాత వెంటనే దర్శనం చేసుకోవాల్సిన దేవుడు కాలభైరవ టెంపుల్. కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత అసలు ఇంకా మన కాశీ యాత్ర అనేది సవ్యంగా జరుగుతుంది. మన లోపల భయం అనేది వెళ్ళిపోతుందండి. మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఈ స్వామివారు చూసుకుంటారు అనే నమ్మకం అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. అంత బాగున్నాడండి స్వామివారు. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలనిపిస్తుంది కదా. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నాకు అదే అనిపించింది. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్